జై వాసవి శుభోదయం అందరికీ. చూస్తున్నారు కదా, ఇది ఏ ప్లాంటో మీకు ఐడియానే ఉండుంటుంది. శంఖం పూల చెట్టు అండి. దీన్నే అపరాజిత అని కూడా అంటారనమాట. దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారనమాట. ఈ పువ్వులు చాలా ఆరోగ్యదాయంగా కూడా పనిచేస్తాయండి. ఈ మధ్యన వీటిని వేడి నీళ్ళలో మరగబెట్టి ఆ కషాయం కూడా తాగుతున్నారు. హెల్త్కి చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. మా ఇంట్లో అయితే చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవి చూస్తున్నారా, ఇది కూడా శంఖం పూల మొక్కే. ఇది కొంచెం సరిగా కాయట్లేదు. సో ఇంకా ఇది ఒక రోజు పూసిందండి. ఇది కూడా శంఖం పూల మొక్కేనండి. ఇది కూడా శంఖం పూల మొక్కే. మా ఇంట్లో చాలా ఉన్నాయండి. ఇలా విత్తనాలు ఎగిరిపడి ఇలా అన్నిట్లోనే వచ్చేస్తున్నాయండి. చాలా బాగున్నాయి కదా. మరి మీరు కూడా పెంచుకోండి. మన ఇంట్లో పువ్వులు పూసి అవి దేవుడికి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పైగా ఆ ఫలం మనకే వస్తుంది. చాలామంది బయటికి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద చెట్లు పువ్వులు కోసేస్తారండి. అలా కొయ్యకూడదు. మనం పూజ చేసుకున్నప్పుడు ఆ ఫలం ఎవరైతే చెట్లు నాటారో వాళ్ళకే వెళ్ళిపోతుందంటండి. కాబట్టి మనం అలా చెయ్యొద్దండి. ఇక పైనుంచైనా చూసారు కదా, ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయన్నమాట. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో మీరు కూడా మీ ఇంట్లో పెంచేసుకోండి. ఎందుకంటే శంఖం పూల మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. అంతేకాదండో, ఏ మొక్క ఇంట్లో ఉన్నా మనకి చాలా మంచిదండి. మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఆ గ్రీనరీని చూస్తూ ఉంటే కళ్ళకు చాలా మంచిదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కొన్ని మొక్కలను పెంచేసేయండి మీ ఇంట్లో. బాయ్ బాయ్, ఉంటాను.